ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులుండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులు ఒకచోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగారు. అప్పుడు సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించినది కూడా నిజమే. వారంతా చీమల పుట్టల్లా ఒకరిపై ఒకరు చేరారు అన్నాడు. అతడు చూసినట్లే చెప్తున్నారే అంటే ఆయన, అవును చూశాను. నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు. ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరొకసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతాలని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసింది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రాన్ని చూపాడు. తరువాత అతడు ఇంకొక సాధువుని అడిగితే అది అతని సద్గురు నామమని చెప్పాడు. తరువాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. అతడు ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేమో అనుకున్నారు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేము సర్వత్రా సంచరిస్తున్నాము. బొంబాయి, పూణే, నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే. తెలిసిందా మిత్రమా, నువ్వు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పిల్లువుకి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కానీ ఆ పైన ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించారు. అవే మొదటి షిరిడీ హారతులు. సాయి ఇలా కోరి తమ తపశ్శక్తి దారపోసి వ్రాయించుకున్న హారతులు. ఆ తరువాత దాసగణు మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ హారతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకోవటము ఎంతో శ్రేయస్కరము. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. సోత్రీయుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకటం లేదు అన్నాడు. బాబా అన్నారు, నానా, శాస్త్రాల్లో పొరపాటేమీ లేదు. వాటిని నువ్వే సరిగా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించటం లేదు. కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. ఏ ప్రాణిని పిలవద్దు, తరమొద్దు. ఏ ప్రాణి వచ్చింది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే. ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినదేదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాలలో కలరా వ్యాపించింది. పక్క గ్రామాలతో సంబంధం లేకుండా గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. అది మంచిదే. కానీ ఊరిలోకి కట్టెల బండి రావటం అశుభమని నమ్మి నిషేధించారు. దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో దునికి కట్టెలు వేయించారు. ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు.